స్వర్ణగిరి టెంపుల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే స్వర్ణగిరి టెంపుల్కు వచ్చామన్నమాట. దాని ప్రాంగణం అంతా మీకు ఇప్పుడైతే చూపిస్తాను. ముందుగా వీడియో ఫుల్గా చూడండి, అప్పుడే మీకు టెంపుల్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఇక్కడైతే చాలా బాగుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి జయ విజయాలు, మళ్ళీ గోపురాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడైతే దశావతారాల్లో ఇక్కడ వరాహ అవతారం, అలాగే దశావతారాల ఫోటోలు మిగతావన్నీ పెట్టారనమాట. ఇక్కడైతే మొత్తం ఇక్కడ గోపురం దగ్గర చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నరసింహస్వామి పాలరాతి విగ్రహం కూడా ఉంది. అలాగే ఇక్కడ శ్రీరాముడు విగ్రహం కూడా ఉంది. అలాగే ధ్వజస్తంభం, అలాగే ఇక్కడ గోవిందనామాలు రాసి ఉంది అన్నమాట. ఇంకోండి ఆలయ గోపురం చూస్తే దేవుడు చూసినట్టు అంటారు కదా, చూడండి. ఇంకోండి రాత్రి అయితే ఇలా ఉంది, లైటింగ్తో మొత్తం విద్యుత్ దీపాల కాంతితో నిండిపోయిందండి. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు. ఇక్కడైతే చాలా మంది జనాలు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఇక్కడైతే చాలా లైటింగ్గా ఉంది. ఒకటి మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ అన్న దానికి స్వర్ణంలాగా ఇక్కడైతే విష్ణుమూర్తి నీళ్ళలో పడుకునేది ఉంది. మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ అన్నందుకు స్వర్ణంలాగా ఉంది. ఇక్కడైతే కార్యసిద్ధి హనుమాన్ గుడి అయితే ఉంది పక్కనే. ఇంకోండి ఇది క్లియర్ ఫోటో, విష్ణుమూర్తి నీళ్ళలో పడుకు. వీడియో నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ గో మై ఛానల్ అండ్ ప్లీజ్ సీ ఆల్ వీడియోస్.